అందరికి ఇప్పుడు కేంద్రం చుట్టే తిరుగుతుంది. మీరేం చెప్తారు? తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే కానీ ఇక్కడ చెప్పుకుంటుంటారు. అక్కడ చూస్తేనే చంద్రబాబు కంట్రోల్లో మీరు ఉన్నారనేది తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదన. ఏంటి మరి మీరు బనకచెర్ల విషయంలో ఏపీ వైపు ఉంటారా, తెలంగాణ వైపు ఉంటారా? అపెక్స్ కౌన్సిల్ పిలుస్తారా? తెలంగాణకు నీటి కేటాయింపులు చేస్తారా? కనీసం సుప్రీంకోర్టు దాకా కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా నీటి కేటాయింపులు చేయమని కళ్యాణ్ అన్న అక్కడ ముగ్గురు మిత్రులందరికీ కూడా మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీళ్ళ మీద రాజకీయాలు మానేయాలి. మనం ఇది రాజకీయంగానే కనిపిస్తుంది కదా, రైతుల బాధగా కనిపించట్లేదా మీకు? తెలంగాణ రైతులకు ఇబ్బంది. నేను అదే మాట్లాడుతాను, రైతు ప్రయోజనాల గురించి మాట్లాడాలి, ఓకే, రాజకీయాలు కాదు. మీ తప్పు మా తప్పు, మీరు ఇట్లా చేసి అట్లా చేసింది కాదు. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్ళది ప్రకాష్ అన్న కావచ్చు, నిధుల ఉద్యోగాల మేము కానీ అత్యంత మా అద్దంకి దాయకర్ అన్న జయేష్ అత్యంత కీలకంగా మేము రాజకీయాలకు ఆ రోజు ఉద్యమం చేసిన వాళ్ళం. ఇవాళ 12 అవర్స్లో మాకేమన్నా బయాస్ ఉంటే బీజేపీకి 12 గంటల్లో మేము అపాయింట్మెంట్ ఇస్తామన్నా, జస్ట్ 12 అవర్స్లో. నిన్న సాయంత్రం కదా రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం, ఇవాళ ఎంపీల అఖిలపక్ష సభ ఎంపీల మీటింగ్. ఇవాళ సిఆర్ పాటిల్ గారు 12 అవర్స్లో జస్ట్ 12 అవర్స్ అపాయింట్మెంట్ 2 అవర్స్ దగ్గర మాట్లాడితే మాకు ఎందుకు బయాస్ ఉంటుంది? తమిళనాడులో కర్ణాటకలో కావేరీ ఇష్యూలో నీళ్ళు వస్తే కొన్ని సందర్భంలో తమిళనాడు సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భంలో. ఇక్కడ కూడా ఏంటంటే ఎవరికి న్యాయబద్ధమైన వాటా వారికి దక్కాలి. కేంద్రం ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉంటుంది. ఇది రాజకీయాల సంబంధాలు కాదు, ఆ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాబట్టి ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. విఠల్ గారు మీరే న్యాయబద్ధం అంటున్నారు, న్యాయబద్ధమైన వాటా అంటున్నారు. ఏపీ వాదన ఏంటంటే వరద జలాలు 3000 సముద్రంలో పోతున్నాయి, అందులో 200 టీఎంసీలే మేము తీసుకుంటున్నాం, తప్పేంది? న్యాయబద్ధమే కదా అది. తెలంగాణ వాదన ఏంటంటే మాకు 968 టీఎంసీలు హక్కుంది, ఇందులో 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇవ్వండి, మీరే ఇంకో బనకచెర్ల కాదు ఇంకా 10 కట్టుకోండి, ఇది న్యాయబద్ధమే. ఇక్కడ సమస్య ఎక్కడన్నా 1480 టీఎంసీలు వాటర్ మాత్రమే ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేసింది. 3000 కేసీఆర్ చెప్పారు. ఎవరు పడతారు? ఈ వరద సర్ప్లస్ వాటర్ అనేది ఒకసారి 1500 వస్తాయా, 2000 వస్తాయా, 3 యావరేజ్ తీసుకుని ఎంత వస్తాయి అనేది సముద్రంలో దాదాపు 2000 సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయని వాదన ఉంది. అది ఇక రైబ్రేరియన్ రైట్స్ ప్రకారం ఏం జరగబోతుందంటే బనకచెర్ల వాళ్ళ ఆంధ్ర ప్రాంత ప్రభుత్వం కడితే భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులో నీళ్ల కేటాయింపులు అది సమస్య వస్తుంది. అవును, అవైలబిలిటీ వాటర్ నుంచి వాళ్ళకి రైట్ ఎంత ఉంది ఆంధ్ర ప్రాంతానికి? వాళ్ళ 500 వాటర్. అవును, 1408లో 960 970 మనకుంటే 968 మనకుంటే 500 కదా వాళ్ళకి అవైలబుల్ వాటర్. ఆల్రెడీ 200 వాళ్ళు రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో వాడుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్ట్ లో అనదర్ 200 300 వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి 500 షేర్ అయిపోయింది కదా. భవిష్యత్తులో సమస్య బనకచెర్ల తెలంగాణ ప్రాంతాలకు అతీతంగా అంటే రాజకీయాల తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజలకు అభ్యంతరం. అయితే విఠల్ గారు ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది, మీరు అన్నదాన్నే తీసుకుంటే 968లో మీరు సగం కూడా వాడుకోవట్లేదని కదా. అంటే వాడుకోని సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, ఇవాళ కూడా అనేక సమస్యలు. 299 కృష్ణాలో కేసీఆర్ అడిగారు, తక్కువ అడిగారు అని వాదన ఉన్నా 280 కూడా వాడుకోలేదు. కృష్ణాలో నీళ్ళు లేవన్నా 299లో తెలిసి హాఫ్ అన్ అవర్ చర్చ సరిపోదు. ఇవాళ జగన్ ఏం చేసిండు? 44,000 టీఎంసీ తోటి వాళ్ళు 88 టీఎంసీ శ్రీశైలంలో పొక్కగొట్టిండు. ఏ హక్కు ఉంది? ఏ రైబ్రేరియన్ హక్కు ఉంది? ఏ ట్రిబ్యునల్ ఉంది? ఏ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? అంటే ఆగమం నీళ్లు ఇప్పుడు శ్రీశైలం నీళ్లు సరిపోక ఇవాళ గోదావరి నీళ్ళు బనకచెర్ల కూడా రాయలసీమకు అవసరం. కృష్ణాలో వాటర్ లేవని తేలిపోయింది, అందరూ అదే. వాటర్ లేనందుకు ఫస్ట్ యూటిలైజ్ చేసే ఇవాళ రాయలసీమనే. శ్రీశైలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు యొక్క ఏదైతే ఉందో రంధ్రము, దాని ద్వారా రోజుకు 8-10 టీఎంసీల నీళ్ళు తీసుకుపోయేది. కృష్ణా వాటర్ వల్ల ఎవరికి రైటే లేదు వాస్తవంగా. వాళ్ళ పరివాహక ప్రాంతం లేని రైట్ వల్ల రాయలసీమకు రైట్ ఏర్పడ్డది. తెలంగాణకు నీళ్ళు రావు, నాగర్సాగర్ నీళ్ళు రావు, అవసరమైతే ప్రకాశం బారే దగ్గర నీళ్ళు పోవు. కేవలం పోతిరెడ్డిపాడు ద్వారా ఇవాళ రాయలసీమకు సస్యశ్యామలు చేసే ప్రాజెక్ట్ కడుతుంది. దానికి అదనంగా ఇవాళ బనకచెర్ల గోదావరి నీళ్ళు తీసుకుపోయి అక్కడ కట్టుకొని మేమేమంటున్నాంటే సముద్రంలో కలిసిన ఎవరైనా రాయలసీమ మొదటి నుంచి కరువు ప్రాంతం. తెలంగాణ కదా, తెలంగాణ 9 జిల్లాల కరువు ప్రాంతమే కదా. అన్ని ప్రాంతాలలో కరువు ఉన్నది నేను కాదట్లేదు. సముద్రంలో నీళ్లు కలిసే నీళ్లు మీరు కట్టుకోండి, అభ్యంతరం లేదు. 1000 తెలంగాణ నాయకునిగా కాకుండా బీజేపీ నాయకునిగా మాట్లాడు. నేను బీజేపీ ఏదైనా పర్మిషన్ ఇచ్చింది మీకు? బీజేపీ అనుమతి ఇచ్చాం, మీకు అపాయింట్మెంట్ ఇచ్చాం. 12 అవర్స్ అపేస్ కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నాం ఇవాళ. రేవంత్ రెడ్డి గారు మా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఇప్పటికి 40 సార్లు కేంద్ర ప్రభుత్వం
పర్మిషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చింది ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రితో పాటు మంత్రులు 12 hours లో నేను సిఆర్ పాటిల్ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా? ఇప్పుడు రేపు అపేస్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతా ఉంది. అపేస్ కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళ వాదన వినిపిస్తారు, మన వాదన వినిపిస్తారు. ఇవన్నీ మనం చర్చించుకున్న అంశాలు కూడా చర్చకు వస్తాయి. భవిష్యత్తులో యుద్ధాలన్నీ నీటి యుద్ధాలే భవిష్యత్తులో. ఇవాళ ఇట్లా నీళ్లు అంటే మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నీటి యుద్ధాలు అని నిజంగానే ఉంటున్నాయి. ఆ యుద్ధాలను ఇంకా పెంచి పోషిస్తుంది కేంద్రమే. ఆ ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదరకుండా చేస్తుంది. ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇన్వాల్వే కాలేదు గతంలో కేసీఆర్. ప్రతిదానికి మనం కేంద్రాన్ని తీసుకొస్తాము. ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఎక్కివ్వడం ద్వారా బీజేపీకి ఏం లాభము? తెలంగాణకు నీళ్ళు తక్కువ సొల్యూషన్ అనేది ఏంది? సొల్యూషన్ ఎడికెళ్ళి వస్తుంది? కేసీఆర్ అన్నట్లు బేసిజాలు కాదు. 100% బేసిన్లు ఉంటాయి, బేసిజాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సిడబ్ల్యూ రూల్స్ ఫ్రేమ్స్ ప్రకారమే లేదా స్టేట్ దాని ప్రకారమే నడుచుకుంటాం తప్ప సరిగ్గా లేకనే ఈ బాధలు అని కరెక్ట్ రూల్స్ మీరు పెట్టాలి. నీటి ఎవరి కేటాయింపులు వాళ్ళకి చెయ్యాలి. చేసినప్పుడు ఒక చిన్న వాటా వాళ్ళకు ఉంటుంది. నేను అదే చెప్తాను. నీటి యుద్ధాలు బహుశా ఎందుకు వస్తాయని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ 299 TMs ఎవరు ఒప్పుకున్నారు కృష్ణాలో? కేంద్రం. అది తాత్కాలిక. అది మీరు ఇవ్వచ్చు కదా. మీరు అది రూల్ అయి కూర్చుంది. కేసీఆర్ గారు 500 TMs రావాల్సిన నీళ్ళని 299 ఎవరు మీరే అప్డేట్ చేస్తున్నారు. మీరు కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ కూడా పోరాడాలి. కేసీఆర్ ఒక్కదే కాదు కదా. కేంద్ర పాత్ర ఎట్లుంటుంది? తెలంగాణ కేసీఆర్ ఒక్కదేనా? పెద్ద మనిషి పాత్ర ఉంటుంది. మీరు తెలంగాణ బీజేపీ 100%. అదే మరి కిషన్ రెడ్డి గారు నిన్న కలిసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమంటేనే కదా ఇవాళ మనం పెడుతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కలిసి ఉంటుంది. వాటి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 80% బీజేపీ కాంప్రమైజ్ కాదు. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కొట్లాడదు. తెలంగాణ విశాల దృక్పథంతో 100% ఇక్కడ బేసిన్లు ఉన్నాయి, బేసిజాలు కూడా ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఎవరి వాటా వాళ్ళకి తీసుకునే హక్కు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ బీజేపీపై అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఎందుకు అనుమానం ఉందంటే అసలు కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు చేతిలో ఉంది, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తుంది. అప్పుడు వాజ్పేయి అప్పుడు అదే అనుమానం, అప్పుడు కూడా ఇదే. కేంద్రంలో ఎన్డీఏలో అంటే మొత్తం తెలంగాణ రాసిస్తాం. ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి తెలంగాణ రాలే అని ఇప్పటికి ఉంది విమర్శ. అన్న ఒక మాట, మొత్తం తెలంగాణ చంద్రబాబు నాయుడు రాసిస్తామా? అవసరం ఉంటుంది. అనుమానం ఉంది. దానికి రూల్స్ కు వ్యతిరేకంగా పోతామా? సిడబ్ల్యూసీ రూల్స్ వ్యతిరేకంగా స్టేట్ అయినా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అయినా చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిండా లేదా? తెలంగాణకు అనుకూలంగా ఆయన సపోర్ట్ చేసి 100% తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్ అప్పుడు ఇంకా విటలన రాలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు స్పష్టంగా, ఆర్డర్లు మాకు ఇవ్వట్లేరు, మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేరు, 965 వాటికి ప్రాజెక్టులకు ఇవ్వట్లేరు, పెట్టుకోగానే ఇస్తున్నారు. ఒక మాట చెప్పండి, ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని కన్సిడర్ చేయలేదు కేంద్రం. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ప్రీ ఫీజిబిలిటీ దిక్కులేదు. బనకచర్ల విషయం చర్చల ద్వారా ప్రతిపాదన ఇచ్చారు. రేపు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు డెఫినెట్ గా ఏ రిపోర్ట్ ఇస్తారో దానిపైన చర్చ జరుగుతుంది. న్యాయబద్ధమైన వాటా ఆంధ్ర తెలంగాణకి ఎట్లా దాలో దాని సమర్థంగా నిర్ణయం తీసుకుంటారు. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, అపెక్స్ కమిటీ మీటింగ్ లో 2:1 అనేది మెజారిటీ అండి. ఇప్పుడు బీజేపీదే అసలు డిసిషన్ మేకింగ్ లో ఉంటది. ఎందుకంటే చంద్రబాబు ఉన్నావు కదన్నా, రేపు సుప్రీంకోర్టు పోనీకి నువ్వు లేవా? అన్యాయం జరిగితే మనం లేవా? సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు పోయే సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు కేసీఆర్ ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు ప్రకాష్ గారు అడిగింది 2 కావాలి. తెలంగాణ చంద్రబాబు ఏపీ వైపు, రేవంత్ తెలంగాణ వైపు ఉంటారు. కేంద్రం మాకు డౌట్ అయితే రేవంత్ కూడా ఆంధ్ర వైపు ఉంటాడేమని, ఎందుకంటే ఆయన శిష్యుడే ఆయన శిష్యుడే కాబట్టి. అట్లా ఉండదు. అట్లా అనుకుంటే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరమే ఉండదు. కామ్గుంటే కేసీఆర్ కాక చెప్పినట్టు అంటే అయిపో. కేసీఆర్ కాక ఇంట్లో ప్రగతి భవన్ మీటింగ్ పిలిచి కట్టుకోపోవా అని అన్నట్టు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా కూడా అధిష్టానాన్ని పార్టీని సంప్రదించినాకనే నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న అనలేదా, చంద్రబాబు గారు నాకు ఇప్పుడు ఏమైనా బాస, ఆయన పూర్వాంకంలో ఆయనతో ఉన్నా అంతవరకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పినట్టుగానే డెఫినెట్ గా అది పక్కన పెడితే
ఎంత పరిచయాలున్నా ఏగున్నా రాష్ట్రాల ప్రయోజనాలు ఆయా ప్రాంతాల నాయకులు ఒక పార్షియల్ గా ఉండే స్థితి ఉంటది. కానీ ఇక్కడ మనం ఏ పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక డెమోక్రటిక్ టైం ఇది. కాబట్టి దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్లకు నష్టం చేయాల్సిన అవసరం లేదు, మనమేదో వాళ్ళది తీసుకొని మనమేదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా. మనకు వచ్చేది మనకు కావాలి, అది ఇయ్యమనే కేంద్రాన్ని అడుగుతాం, ఇవ్వకపోతే కేంద్రమే ముద్ద. నేనేమంటున్నా, అందుకనే పెద్దన్న పాత్రగా కేంద్రమే, ఇప్పుడు మీరు అన్నారు 2:1 అన్నారు కదా, 1.5 ఇప్పుడు ఆయన అరా ఇటు ఇస్తే అయిపోయాయి. మా ముందు ఇద్దరు అడ్వకేట్స్, మా దయాకర్ అడ్వకేట్స్, తర్వాత ఆంధ్రప్రాంతం నుంచి ఎవరైనా అడ్వకేట్స్, ఎవరు వాదనలు వారిని బలంగా వినిపించిన తర్వాత జడ్జిమెంట్ ఎట్లా ఉంటుంది? రూల్స్, రెగ్యులేషన్స్, ఫ్రేమ్స్, న్యాయబద్ధమైన వాటా, ట్రిబ్యునల్స్ ఉంటాయి, జిఆర్ఎంబి ఉంది, కేఆర్ఎంబి ఉంది. విఠల్ గారు ఇక్కడ విషయం ఏంటంటే ఏపీ అయినా తెలంగాణ అయినా న్యాయబద్ధమైన వాటానే తీసుకుంటాం, వాళ్ళు వరద నీటిని తీసుకుంటాం అంటున్నారు. న్యాయబద్ధంగా మళ్ళీ చెప్తున్నా, వరద నీటి ముసుగులో వాళ్ళు గోదావరి నీళ్లు బనకచెర్ల కోసం తరలించాలన్న లక్ష్యం వాళ్ళది. కాబట్టి ఆపేస్తారు. అది డెఫినెట్ గా ఎవరు రిప్రజెంట్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కదా. ఆ రేవంత్ రెడ్డి రేపు పట్టుబట్టాలి అపెక్స్ కౌన్సిల్, మేము వాదనలు వింటాము, న్యాయబద్ధంగా న్యాయం. కేంద్ర మంత్రి కూడా ఉన్నారు మనకు, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వాదనను విని న్యాయబద్ధమైన న్యాయం చెప్తున్నారు కదా, న్యాయబద్ధంగా బనకచెర్ల ఆపాలని చెప్తున్నారు. డెఫినెట్ ఆపుతాం. అన్యాయం జరిగితే తెలంగాణకు అనేది డెఫినెట్ ఆపుతాం.